అందరికీ నమస్కారం అండి. నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి ఒక వ్యక్తి తాను చనిపోవడంతో పాటు తన కుటుంబాన్ని కూడా కోల్పోయిన ఘటన అటు కెనడాలో ఇటు అమెరికాలో మన దేశంలో కూడా చర్చనీయాంశంగా మారింది. అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లే క్రమంలో ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. గుజరాత్లోని డింగుజా అనే గ్రామానికి చెందిన జగదీష్ పటేల్ అనే ఆయన అక్కడ స్కూల్ టీచర్గా చేస్తాడు. ఆయన భార్య వైశాలిబెన్ కూడా అక్కడ స్కూల్ టీచరే. వారికి 11 ఏళ్ల పాప పేరు విహంగి, కుమారుడు పేరు ధార్మిక్, ఈయనకు 9 ఏళ్ళు. ఆ గ్రామంలో వీరు చాలా కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు. వీరికి అక్కడ G+1 హౌస్ కూడా ఉంది. వారి సొంత ఊళ్ళో ఒక బిల్డింగ్ ఉండటంతో పాటు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే డింగుజా గ్రామం మారుమూల గ్రామం కావడంతో ఈ గ్రామంలో అడుగడుగున మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నారా అనే పోస్టర్లు కనిపిస్తాయి. అంటే విదేశాలకు వెళ్ళాలనుకునే ఆశను రేకెత్తించే పోస్టర్లు ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఈ జగదీష్ పటేల్ అనే వ్యక్తి తాను కూడా విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కొంతమందిని సంప్రదించాడు. అయితే ఈయన విదేశాలకు వెళ్ళాలనుకునేందుకు ఇంకొక కారణం కూడా ఉంది. గుజరాత్కు చెందిన చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళు అక్కడ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు వాడే కాస్ట్లీ ఫోన్స్ అవ్వచ్చు, యాక్సెసరీసు, లేకపోతే వాళ్ళు వాడే బ్రాండెడ్ డ్రెస్సెస్, వీటన్నిటి పట్ల అతను ఆకర్షితుడయ్యాడు. వాస్తవానికి జగదీష్ పటేల్ అనే వ్యక్తి ఆ గ్రామంలో ఉండే చాలా మంది కంటే కూడా చాలా కంఫర్ట్ లైఫే. ఒక రకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గ్రామంలోనే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తూ కొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు. అయితే తాము విదేశాలకు వెళ్ళి లగ్జరీ లైఫ్ అనుభవించాలని, అక్కడున్న వారితో సమానంగా తాము కూడా ఎంజాయ్ చేయాలనే కోరిక అతన్ని ప్రేరేపించింది. అయితే అతనుకున్న స్టడీకి కానీ అతనుకున్న ప్రొఫైల్కి కానీ డైరెక్ట్గా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం లేదు. ఇదే ఏజెంట్లు సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలోనే జగదీష్ పటేల్కు కొంతమంది ఏజెంట్లు పరిచయం అయ్యారు. ఆ ఏజెంట్లలో ఒక ఆయన ఒక్కొక్క పర్సన్కి 90,000 అమెరికన్ డాలర్లు, అంటే నలుగురికి కలిపి $3,60,000 ఇస్తే అమెరికా తీసుకెళ్తామని నమ్మబలికాడు. ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీలో చూస్తే కనుక దాదాపు 2.5 కోట్ల వరకు ఉంటుంది. అంత ఖర్చైనా సరే తాను విదేశాలకు వెళ్ళడమే ముఖ్యమని అనుకున్నాడు జగదీష్ పటేల్. ఆ ఏజెంట్ ద్వారా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఊళ్ళో కొన్ని భూములు కూడా అమ్మేసుకున్నాడు. మొత్తం మీద కొన్ని రోజులకు రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు కెనడాకు చేరారు. కెనడా నుంచి అమెరికాకు వెళ్లడమే తర్వాయి అనుకున్నారు. అయితే కెనడా అమెరికా సరిహద్దులు దాటేందుకు సెక్యూరిటీ చాలా ఉండటంతో ఇబ్బంది అయింది. అందుకోసం ఆ బార్డర్ను రాత్రిపూట దాటాలనుకున్నారు. ఆ ఏజెంట్ కూడా అమెరికా బార్డర్లో ఒక వ్యాన్ను ఏర్పాటు చేస్తామని చెప్పాడు. అయితే వీళ్ళు బయలుదేరే టయానికి విపరీతంగా మంచు కురిసింది, ఆలస్యమైంది. అయితే వీళ్ళు పర్మిషన్ లేకుండా వెళ్తున్న నేపథ్యంలో లగేజ్ కూడా చాలా తక్కువగా పెట్టుకోవాలని ఏజెంట్లు చెప్పడంతో వీళ్ళు అక్కడి క్లైమేట్కి అనుగుణంగా డ్రెస్సులు కూడా తీసుకెళ్ళలేదు, అంటే స్వెటర్స్ కూడా తీసుకెళ్ళలేదు. వీళ్ళు కెనడా అమెరికా బార్డర్లో ఉన్న టైంలో అక్కడ వాతావరణం -36 డిగ్రీల సెల్సియస్ ఉంది. అంటే రక్తం కూడా గడ్డగట్టిపోయే పరిస్థితి అక్కడ ఉంది. ఇవేమీ ఊహించకుండానే ఆ కుటుంబం అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ బార్డర్లో కొంత దూరం వరకు ఒక వెహికల్ ద్వారా వీళ్ళని తీసుకొచ్చిన ఏజెంటు, మీరు కొంత దూరం నడిస్తే దగ్గరలోనే ఒక వ్యాన్ మీకోసం సిద్ధంగా ఉందని చెప్పడంతో వీళ్ళు కాలినడకన బార్డర్లోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే దాదాపు 7 కిలోమీటర్ల దూరం వీళ్ళు నడవాల్సి వచ్చింది. అంత చలిలో స్వెటర్లు లేకుండా నడవడం, అప్పటికే తిని చాలాసేపు అయి ఉండటంతో వీళ్ళు నీరసించిపోయారు. ఈ క్రమంలోనే వాళ్ళు ఎక్కడికక్కడ కూలబడిపోయారు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళలేదు. మంచులో గడ్డకట్టిపోయి అక్కడే చనిపోయి కనిపించారు. జగదీష్ పటేల్తో పాటు ఆయన భార్య, 11 ఏళ్ల కుమార్తె, కుమారుడు కూడా అక్కడే చనిపోయి కనిపించారు. మరుసటి రోజు ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న కెనడా పోలీసులకు వీళ్ళ మృతదేహాలు కనిపించాయి. ప్రాథమికంగా వాళ్ళు కేసు నమోదు చేసి వాళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఆధారంగా వీళ్ళు ఇండియాలోని గుజరాత్కు చెందిన వారిగా గుర్తించి మన దేశానికి సమాచారాన్ని పంపించారు. ఈ ఇన్సిడెంట్ 2022లో జరిగింది. ఈ రెండు దేశాల మధ్య మానవ అక్రమ రవాణా సాధారణంగా జరుగుతుందని, ఏటా కొన్ని వేల మంది ఇలానే వెళ్తుంటారని, అయితే అన్ఫార్చునేట్గా ఈ కుటుంబం చనిపోయిందని అక్కడ వారు చెప్తుండడాన్ని బట్టి కెనడా అమెరికా మధ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు చనిపోయిన తర్వాత కెనడా పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వాళ్లలో ఒకళ్ళు గుజరాత్కు చెందిన కెనడాలో నివాసం ఉంటున్న హర్షకుమార్ పటేల్గా గుర్తించారు. ఈయనకు కెనడాలో డర్టీ హ్యారీ అనే నిక్నేమ్ ఉంది. ఆ పేరుతోనే ఇతను చలామణి అవుతున్నాడు. మరో నిందితుడు అమెరికాకు చెందిన స్టీవ్ షాన్గా గుర్తించారు. అయితే ఈ ఎంక్వైరీలో పోలీసులు చెప్తున్న మాటలు కొన్ని సంచలనంగా మారాయి.
అదేంటంటే ఈ అక్రమ రవాణా వెనుక కేవలం ఫారిన్ ఏజెంట్లు మాత్రమే కాదు, అక్కడ స్థిరపడిన ఇండియన్స్ కూడా వాళ్ళకి సహకరిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు అనే అంశానికి లోతుగా విశ్లేషిస్తే అనుమతులు లేకుండా అమెరికాకు వచ్చిన ఆయా వర్గాల వారిని, అంటే సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా అక్కడున్న కమ్యూనిటీసు వాళ్ళని పనిలో చేర్చుకుంటాయి, తక్కువ శాలరీస్ ఇస్తాయి, వెట్టి చాకరీ చేయించుకుంటాయి. వాళ్ళు బయటకెళ్ళి ఫిర్యాదులు కూడా చేయలేరు, ఎందుకంటే వాళ్ళు దేశంలోకి ఎంటర్ అయిందే ఇల్లీగల్ మార్గంలో, అంటే అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు. కాబట్టి వాళ్ళు పోలీసులకు కానీ బయట అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేరు. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకొని వెట్టి చాకరీ చేయించుకున్న కుక్కిన పెనుల్లాగా పడి ఉంటారనే ఒక ఒపీనియన్తో కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కూడా ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ని ప్రోత్సహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక కుటుంబం చనిపోయిన కేసు అనే కంటే కూడా వ్యవస్థాగతంగా అక్రమ రవాణా అనేది ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 16న ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈ ఎంక్వైరీలో ఇంకా ఎన్ని వివరాలు వెలుగులోకి వస్తాయో అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.